హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది ఒక రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో 2025లో ఆఫ్లైన్ టికెట్ ఎలా బుక్ చేయాలి మొత్తం చూపించబోతున్నాను. ఇదే వీడియోలో నేను 2021లో కూడా చేస్తున్నాను అనమాట. అదే వీడియో టాప్ వీడియో అనమాట ఛానల్లో. సో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ నేను ఇప్పుడు 2025లో ఆఫ్లైన్లో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలి, ఆఫ్లైన్ రిజర్వేషన్ ఫారం ఎలా ఫిల్అప్ చేయాలి మొత్తం చూపించబోతున్నాను. వీడియో మొత్తం చూడండి. నా పేరు సదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సదాత్ బ్లాగ్స్. సో ప్రజెంట్ నేను ఇప్పుడు పెనుగొండ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇప్పుడు ఫారం ఇప్పించుకుంటాను. సో ఫారం ఇప్పించుకునే ముందు కొంచెం టికెటింగ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో 1980s వరకు మాన్యువల్గా టికెటింగ్ సిస్టమ్ అయితే ఉండేది అనమాట. ఆ తర్వాత 1986 నుండి కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అయితే వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత August 3, 2002 నుండి IRCTCలో ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో చూస్తుంటారు మీరు, చాలామంది ఆన్లైన్లో బుక్ చేస్తారు. సో ఇంతే ఫ్రెండ్స్ టికెటింగ్ రూల్స్ గురించి. అప్రాక్సిమేట్లీ ఒక 6,000 రైల్వే స్టేషన్లో అయితే మొత్తము ఇప్పుడు బుక్ చేసుకో ఉందన్నమాట. కంప్యూటర్ సిస్టము మొత్తం 2017 వరకు, యాజ్ పర్ 2017. సో ఇంకా టికెట్ ఎప్పటి వరకు బుక్ చేసుకోవాలి మొత్తం చెప్పినట్లయితే, సో ఇప్పుడు ఫ్రెండ్స్ ముందు వచ్చి 120 days బిఫోర్ అయితే బుక్ చేసుకునే అవకాశం ఉండేది టికెట్స్. కానీ రీసెంట్లీ నేను 3-4 months బిఫోర్ కూడా వీడియో చేస్తున్నాను కదా, 60 days బిఫోర్ ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునే అవకాశము. సో ఇలా మొత్తం 13-14 times అయితే రూల్స్ అయితే మారుతున్నారు అనమాట టికెటింగ్స్. అంటే ప్రజెంట్ ఇప్పుడైతే 60 days బిఫోర్ టికెట్ బుక్ చేయాల్సింది. ఈరోజు డేట్ వచ్చి April 30 అనుకోండి. సో June 30 వరకు బుక్ చేసుకోవచ్చు టికెట్. అంటే ఈ రోజు నుండి 60 days వరకు బుక్ చేసుకోవచ్చు. సో ఇంకా టైమింగ్స్ చెప్పినట్లయితే, సో 10 o'clockకి అంటే దీంట్లో కూడా తత్కాల్స్ ఉంటాయి కదా. సో తత్కాల్ టైమింగ్స్ వచ్చి 10 o'clockకి ఏసీ ఓపెన్ అవుతుంది. అలాగే 11 o'clockకి స్లీపర్ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే కొన్ని రైల్వే స్టేషన్స్లో కొన్ని టైమింగ్స్ అయితే ఉంటాయి షిఫ్ట్ వైజ్. సో పెనుగొండ రైల్వే స్టేషన్ గురించి చెప్పినట్టయితే, సో జస్ట్ ఒక షిఫ్ట్ అయితే ఉంటాయి అనమాట. సో టికెట్ బుకింగ్ ఎందుకంటే మార్నింగ్ 8 to మధ్యాహ్నం 2. సో ప్యాసింజర్ ట్రాఫిక్ తక్కువ కాబట్టి సిటీలో చూస్తుంటారు మీరు. సో మొత్తము నైట్ షిఫ్ట్ వరకు ఉంటుంది అనమాట. సో అక్కడ బుక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మాత్రం అలా కాదు. సో జస్ట్ 8 to జనరల్ టికెట్ అయితే ఇస్తారనమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇంకా తత్కాల్ టైమింగ్ గురించి చెప్తున్నాను. టికెట్ ఎప్పటి వరకు బుక్ చేసుకోవాలంటే, సో ట్రైన్ బయలుదేరే ముందర ఒక 4 hours బిఫోర్ ఒక చార్ట్ అయితే ప్రిపేర్ అవుతుంది. అప్పటి వరకు బుక్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ చార్ట్ అంటే మొత్తం టూ చార్ట్స్ అయితే ఉంటాయి. సో సెకండ్ చార్ట్ వచ్చి కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందర అయితే బుక్ చేసుకోవచ్చు, అంటే ప్రిపేర్ అవుతుంది. అప్పటి వరకు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో 60 days నుండి ఒక 4 hours ముందర అయితే. సో డిపెండ్ వచ్చి సీట్లు ఉంటాయి ఫ్రెండ్స్, సీట్లు లేకపోతే ఏం చేయలేము. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చార్ట్ ప్రిపేర్ అయ్యేలోగల కొన్ని సీట్లు అయితే మిగులుతాయి కరెంట్ అవైలబుల్లో, అప్పుడు బుక్ చేసుకోవచ్చు. సో కరెంట్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ట్రైన్ ఇప్పుడు బయలుదేరాలని ఒక హాఫ్ అన్ అవర్ ముందర అప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు. సో సీట్లు బట్టి ఫ్రెండ్స్. ఇంకా తత్కాల టైమింగ్ చెప్తున్నాను, అలాగే హిస్టరీ గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు పోయి స్టేషన్లో ఫారం అయితే చేయించుకుంటాను. ఫైనల్లీ పెనుగొండ రైల్వే స్టేషన్లో ఫారం అయితే చేయించుకున్నాను. సో చూడొచ్చు, సౌత్ వెస్టర్న్ రైల్వే కదా పెనుగొండ రైల్వే స్టేషన్ వచ్చేది. సో హుబ్లీ కాబట్టి కర్ణాటక, అందుకే బ్యాక్ సైడ్ కర్ణాటక ఉంటుంది. సో ఇలా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు ఇలా స్టేట్ లాంగ్వేజెస్. ఈ పక్క ఇంగ్లీష్లో అయితే పక్క ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా. సో చూడొచ్చు ఫ్రెండ్స్, రిజర్వేషన్ ఫారము అలాగే క్యాన్సిలేషన్ ఫారం సేమ్ ఫారం ఉంటుంది అనమాట. సో జస్ట్ రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ క్లిక్ చేయండి, క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఇఫ్ యూఆర్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్ ఇవన్నీ వదిలేయండి, ఏమని తెలియదు. ఇఫ్ యూఆర్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే జస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి అంతే, ఎస్టే పెట్టండి. ఇక్కడ సీనియర్ సిటిజన్ ఉంటే, సో ప్లీజ్ ఇండికేట్ ద ఎలిమినేట్ ఆఫ్ కన్సెషనల్ అమౌంట్. చాలామంది అడుగుతారు కదా బుక్ చేసేవాళ్ళు, సీనియర్ సిటిజన్ కోటా ఉంటుందని. సో ఇలా చూడొచ్చు, వాళ్ళకి టికెట్ ఇక్కడ 50%, 100% ఉంటుంది కదా. ఆ తర్వాత డూ వాంట్ టు అప్గ్రేడ్ వితౌట్ ఎనీ ఛార్జ్, ఇది మెయిన్ అనమాట. ఇది మీరు బుక్ చేసినప్పుడు ఏమైనా టికెట్ వెయిటింగ్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా ఎస్ అని లేకపోతే ఎస్ అని పెడితే బాగుంటుంది అనమాట. సో ఎందుకంటే అప్గ్రేడ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్లీపర్లో టికెట్ బుక్ చేస్తే వెయిటింగ్ ఉంది అనుకోండి. సో కరెక్ట్ చార్ట్ ప్రిపేర్ అప్పుడు జర్నీ డేట్ అప్పుడు సో ఏసీలో సీట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఏసీలో సీట్ వచ్చేస్తుంది అనమాట. సో వితౌట్ ఎనీ కాస్ట్. సో అదే టికెట్లో స్లీపర్ కాస్ట్లోనే మీరు ఏసీలో పోవచ్చు. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గెట్ షిఫ్ట్ టు ఆల్టర్నేట్ ట్రైన్ అండర్ వికల్ప్ స్కీమ్ ప్లీజ్ రైట్ ఎస్. ఇక్కడ ఎస్ పెడితే ఏమంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్లో సీట్లు లేవనుకోండి, అదే టైమింగ్లో నెక్స్ట్ ఉన్న ట్రైన్స్ ఒక 4 ట్రైన్స్ ఉంటాయి కదా. సో ఆ ట్రైన్స్ ఇక్కడ టైమింగ్ కూడా ఉంది చూడండి. చూజ్ వికల్ప్ ఫర్ ట్రైన్స్ అంటే 12 hours, 24 hours, 48 hours. అంటే 12 hours పెట్టారనుకోండి, ఆ ట్రైన్లో ఒకవేళ సీట్ లేకపోతే 12 hours నెక్స్ట్ 12 hours ముందు లోపల ఏ ట్రైన్స్ ఉంటాయో ఆటోమేటిక్గా దేంట్లో అయితే సీట్లు ఉంటాయో దాంట్లో అయితే కన్ఫర్మ్ అయిపోతుంది ఉండే సీట్స్. 24 hours నుంచి నెక్స్ట్ 24 hoursలో 48 hours. ఇది మీరే ఆలోచించి పెట్టుకోండి. ఇది మాత్రము వెయిటింగ్ ఉంటే తప్పకుండా పెట్టుకోండి ఎస్ అని.
ఆన్లైన్లో ఎలాగైతే అప్గ్రేడ్ పెడతాం కదా ఆటో అప్గ్రేడ్ అని, అలాగే దీంట్లో కూడా. ఇంకా ఇఫ్ ట్రావెలింగ్ ఇన్ ఏసీ థర్డ్ ఏసీ ఆఫ్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ స్లీపర్ ఆఫ్ డ్యూరంటో ఎస్ అని పెట్టండి. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో గరీబ్ రథ్ అయినా థర్డ్ ఏసీలో లేకపోతే దురంటోలో స్లీపర్ ఉంటే ఇంతే ఫ్రెండ్స్. ఇవి చూసుకోండి, పెట్టకపోయినా ఏం అవసరం లేదు, కానీ కన్ఫర్మ్ కావాలంటే మీరు స్పెషల్ అనమాట ఇవన్నీ. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ట్రైన్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ జర్నీ క్లాసు ఇంకా అంతా ఫారం మొత్తం చేస్తాను చూడండి. సో ఫస్ట్ ట్రైన్ నెంబర్ ఉంది కదా, ట్రైన్ నెంబర్ ఇప్పుడు ఎలాగో చాలామంది దగ్గర వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఉంటుంది, దాన్ని చూసుకోండి. లేకపోతే ఇక్కడ పెట్టినా వాళ్ళే ఇస్తారు. సో నేను ఇప్పుడు జస్ట్ వీడియో వస్తుంది కాబట్టి 12627 కర్ణాటక ఎక్స్ప్రెస్. మీరు ట్రైన్ నెంబర్ గుర్తులేకపోతే జస్ట్ ట్రైన్ పేరైనా చెప్పండి. సో డేట్ ఆఫ్ జర్నీ ఈరోజు డేట్ April 24 కాబట్టి April 30 అనుకోండి. యాక్చువల్లీ ఈ వీడియో టూర్స్ అప్పుడు చేద్దాం అనుకున్నా, ఎలాగో టికెట్ బుక్ చేసినప్పుడు. సో కానీ వీడియో కోసం సపోర్ట్ చేస్తాను జస్ట్ ఫారము. ఇక్కడ క్లాస్ సో స్లీపర్ కాబట్టి ఎస్ఎల్ పెట్టినా ఓకే, లేకపోతే స్లీపర్ రాసినా ఓకే. ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్ ఒక 2 అనుకోండి. సో 2 మెంబర్స్, మీరు ఎంతమంది ఉంటే అంతమంది. మ్యాక్సిమమ్ 6 మెంబర్స్ అనమాట ఒక ఫారంలో. అలాగే స్టేషన్ ఎంత టికెట్ ఎక్కడి నుండి అని. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. స్టేషన్ ఫ్రమ్ అండర్ బోర్డింగ్ ఎలా అండి. స్టేషన్ వచ్చి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టికెట్ వచ్చి ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి రాస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా టైమ్స్ వచ్చి అప్పుడప్పుడు బుక్ చేస్తే సీట్ ఉండవు కదా. సో మొత్తం చూపిస్తాను దీంట్లోనే. సో బెంగళూరు టు న్యూఢిల్లీ అని కానీ ఇది టికెట్, కానీ బోర్డింగ్ మాత్రము ఇప్పుడు పెనుగొండ నుంచి వెయిటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక 50-100. కానీ బెంగళూరు నుంచి సీట్స్ అక్కడ నుండి ట్రైన్ బయలుదేరుతుంది కాబట్టి అక్కడ నుండే టికెట్ తీసుకుంటాను. కానీ ఇక్కడ మాత్రం మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో పెనుగొండ అని లేకపోతే పీకేడి అని రాయండి. సో స్టేషన్ కోడ్ రాసిన చాలు. ఇక్కడ కేఎస్ఆర్ బెంగళూరు అంటే ఎస్బీసీ కోడ్ రాసిన చాలు. ఇక్కడ న్యూఢిల్లీ కాబట్టి NDLS రాసిన చాలు. సో ఫుల్ నేమ్ రాసిన ఒకటే మీ ఇష్టము. పెనుగొండ కాబట్టి పెనుగొండ లేకపోతే పీకేడి ఇలా రిజర్వేషన్ అప్ టు. ఇక్కడ మాత్రం న్యూఢిల్లీ అంటే NDLS పెట్టండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ముందు వీడియోలో నేను చేసినప్పుడు చెప్పలేదు అనమాట. సో టికెట్ మాత్రం బెంగళూరు నుంచే, కానీ బోర్డింగ్ మాత్రం పెనుగొండ. ఇది మాత్రం మీరు పెనుగొండ రాకపోతే బెంగళూరు పెడితే మాత్రము మీరు బోర్డింగ్ బెంగళూరు నుంచే మార్చుకోవాలి ఫ్రెండ్స్, చేసుకోవాలి. అది ఆన్లైన్లో అయితే ఒకసారి బోర్డింగ్ మార్చుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబరు, సో మొబైల్ నెంబరు వీడియోలో తెలిసిపోతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ రాసుకోండి మీ మొబైల్ నెంబరు. ఎందుకంటే దీంట్లో ఆఫ్లైన్ టికెట్ కాబట్టి దీంట్లో కూడా టికెట్ వస్తుంది, కానీ ఆఫ్లైన్ టికెట్ కాబట్టి తెలియదు ఫ్రెండ్స్. అది పక్కగా టికెట్ క్యారీ చేయాల్సింది. ఇక్కడ మాత్రం నేమ్స్ చూడవచ్చు, నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, నాట్ మోర్ దాన్ 15 లెటర్స్ అనమాట. సో ఫస్ట్ నా నేమ్ రాస్తాను. సో 9 లెటర్స్, ఇలా 16 లెటర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా రాకపోయినా పర్లేదు. సో ఫారినర్స్ ఉంటే నేషనాలిటీ రాయొచ్చు అనమాట, ఇండియన్ అని. సో జెండర్ వచ్చి మేల్. ఇంకా ఏజ్ కాబట్టి 24 రాస్తాను. ఇంకా కన్సెషన్ ట్రావెల్ ఆధార్ నెంబర్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ చాయిస్ ఆఫ్ బెర్త్, ఇఫ్ ఎనీ, లో బెర్త్, అప్పర్ బెర్త్, ఇఫ్ కేసు అంటే చిల్డ్రన్ ఏమైనా ఉంటే వాళ్ళకి స్పెషల్ ఉంటే ఇక్కడ మీరు ట్రావెలర్స్ ఉంటే రాయండి. మాకేం లేదు కాబట్టి ఏం పెట్టట్లేదు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, రాజధాని శతాబ్దికి మీల్ ఆప్షను. మీకు కావాలంటే ఇక్కడ టిక్ పెట్టాలన్నమాట, దీనికి ఏం అవసరం లేదు. సో 2 మెంబర్స్ కాబట్టి ఇక్కడ ఇంకో ప్యాసింజర్ నేమ్ రాస్తాను. ఇక్కడ మేల్. సో ఇలా 2 మెంబర్స్ అనుకోండి. సో ఇలా ఫ్రెండ్స్ కింద ఇక్కడ చూడొచ్చు, ఇది మెయిన్ చిల్డ్రన్ బిలో 5 years అంటే. సో వీళ్ళకి టికెట్ అయితే ఇష్యూ కాదనమాట. ఫర్ హూమ్ టికెట్ ఇస్ నాట్ టు బి ఇష్యూడ్. సో దీంట్లో హాఫ్ టికెట్ ఎలా అంటే 5 years to 12 years మధ్యలో ఉంటే వాళ్ళకి దీంట్లో హాఫ్ టికెట్ అయితే ఇస్తారు, కానీ సీట్ అయితే ఉంటుంది అనమాట. NYSB ఇక్కడ ఉంది చూడండి, NYSB అని. ఇఫ్ ఎనీ బెర్త్ అండర్ 12 రైట్, NYSB అని రాయాలి కదా. ఇక్కడ NYSB అని రాస్తే చాలు అనమాట. వాళ్ళకి నో సీట్ బెర్త్ అని వస్తుంది అనమాట, దాని ఫుల్ ఫారమ్. జస్ట్ టికెట్ అయితే ఉంటుంది, కానీ మీరే కూర్చోబెట్టుకోవాలి, సెపరేట్గా సీట్ అయితే రాదు. టికెట్ మాత్రం హాఫ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెనుగొండ నుంచి ఢిల్లీకి 800 రూపీస్ అంటే 400 రూపీస్ ఉంటుంది. సో ఆ తర్వాత ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మాత్రము ఇక్కడ హాఫ్ టికెట్ కూడా కాదనమాట, ఫ్రీ అనమాట. ఇది బిలో 5 years ఉంటే. సో జస్ట్ నేమ్ రాయాలి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఏజ్. వీళ్ళకి సెపరేట్ టికెట్ అయితే అనమాట, పేరెంట్స్ కన్ఫర్మ్ కావాలి. సో ఎక్కడైనా అంతే, ట్రైన్లో అయినా ఫ్లైట్లో అయినా అలాగే ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్. ఏమైనా సేమ్ నెంబర్స్ ఇలా ఉంటే రిటర్న్ ఉంటే రిటర్న్ కూడా రాయండి అనమాట. సో నేనేం రాయట్లేదు. సేమ్ కింద ఇక్కడ చూడండి, సేమ్ ట్రైన్ నెంబర్ రాయొచ్చు.
ట్రైన్ నెంబర్ రాసి కేకే ఎక్స్ప్రెస్ అని రాసి డేట్ ఆఫ్ జర్నీ నెక్స్ట్ వచ్చేటప్పుడు సేమ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మే 10 అనుకోండి ఇలా రాస్తాను ఉంటే రాయండి అన్నమాట. అంటే సో స్లీపర్ అంటే ఎస్ఎల్. సో స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు న్యూఢిల్లీ కాబట్టి ఎన్డిఎల్ఎస్, వచ్చేటప్పుడు పీకెట్ ఇచ్చాలన్నమాట, బెంగళూరుకు కాదు. సో ఏమైనా బెంగళూరుకు సీట్లు ఉంటే బెంగళూరు ఇచ్చి మీరు పెనుగొండలో దిగచ్చు. ఇక నేమ్ అంటే సేమ్ నా నేమ్ రాస్తాను అనమాట. సో రిటర్న్ ఉంటే మాత్రమే అంటే సేమ్ ఉంటే ఇక రాయండి ఫ్రెండ్స్ కింద. ఇక్కడ అడ్రస్ రాయండి, వాళ్ళు రాయమంటారు అనమాట. సో ఇంటి అడ్రస్ దర్గాపేట ఏరియా కానీ పెనుగొండ కానీ మొత్తం రాయండి. ఇక్కడ సిగ్నేచర్ చేయండి చాలు. ఇక్కడ ఫోన్ నెంబర్ ఆధార్ నెంబరు ఆప్షనల్ అనమాట. అంతే ఫ్రెండ్స్, ఫర్ అఫీషియల్ యూజ్ అంటే వాళ్ళ కోసం అనమాట. సో దట్స్ ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. ఇది ఇంకా వాళ్ళు సెండ్ చేస్తారు. ఇదంతా మెయిన్ ఇంత అవసరం లేదు వీడియో కాబట్టి నేను చెప్తున్నాను. మీరు మాత్రము ట్రైన్ ఇక్కడ పైన ఏమైనా ఆటో అప్డేట్ కావాలంటే ఇక్కడ వేసి పెట్టండి. ఇక్కడ ట్రైన్ నెంబరు, ఏ క్లాసు, టికెట్ ఎక్కడి నుండి, బోర్డింగ్ ఎక్కడి నుండి, ఫోన్ నెంబరు, అలాగే డేటు రాసి ఇక్కడ ప్యాసింజర్ నేము ఏ రాస్తే చాలన్నమాట. అంతే ఫ్రెండ్స్. సో ఫారం అయితే ఏంటి, ఇది వెనకాల కన్నడలో ఉండేది ఉంటుంది. సో కన్నడ కాబట్టి సో మీరు దానిలో ఆ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ రాదు అనుకుంటే దీంట్లో కూడా ఫిల్అప్ చేయాలి అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఫారం అయితే ఫిల్అప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది పోయి స్టేషన్లో అయితే చేయాలి. ఫిల్అప్ చేసిన ఫారం ఇచ్చేసాను. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. సో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలి ఆఫ్లైన్లో మొత్తం చూపిస్తున్నాను. సో రిజర్వేషన్ ఫారంలో కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో స్టేషన్లో వచ్చి ఏ స్టేషన్లో అయితే ఉంటుంది అనమాట. సో పెనుగొండ చెప్తున్నాను కదా. సో పెనుగొండ జంక్షన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో వస్తుంది. సో కర్ణాటక కాబట్టి సో పెనుగొండ ఆంధ్రనే, కానీ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కర్ణాటక కదా. సో కన్నడ వస్తుంది. చాలా చోట తెలుగు ఉంటుంది, మరాఠీ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో ఇంగ్లీష్లో కాబట్టి ఇంగ్లీష్లో చూపిస్తున్నాను. సో ఫారం ఇప్పించుకోండి, ఆ తర్వాత ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. కొన్ని చోట్ల వాళ్ళే తక్కువ ఉన్న చోట ఫిల్అప్ చేస్తారు, లేకపోతే ట్రైన్ నెంబర్ ఇచ్చినా చాలు. ఎట్లా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటే సో రూల్ మొత్తం చెప్తాను కదా. సో చాలామంది టికెట్లు చూస్తున్నారు కదా, ఆఫ్లైన్ ఆన్లైన్. ఆఫ్లైన్ టికెట్ బుక్ చేస్తే మాత్రం ఆఫ్లైన్ టికెట్ ఇస్తారు కదా, ఆ టికెట్ కంపల్సరీ క్యారీ చేయాలా. ఆన్లైన్ అయితే అవసరం లేదు, జస్ట్ మెసేజ్ వస్తుంది, లేకపోతే స్క్రీన్ షాట్ చూపించినా చాలన్నమాట. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, టీటీ వచ్చి జస్ట్ నేమ్ అడుగుతున్నారు అంతే కదా, మీ సీట్ నెంబర్ చెప్పండి అని. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ టికెట్ అయితే తప్పకుండా క్యారీ చేయాలి. సో దీంట్లో ఫోన్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది, కానీ అది చెల్లదు అనమాట. సో ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పటి వరకు ఐఆర్సిటిసి యాప్ ఉంది కదా, అది మొత్తము అంటే దాంట్లోనే ఫ్లైట్ టికెట్ కానీ అన్నీ చేసుకోవచ్చు మొత్తము ఐఆర్సిటిసి అనేది దాంట్లో యాప్లో. కానీ ఇప్పుడు సెపరేట్గా స్వరల్ యాప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, అది ప్రీ యాక్సెస్ లాంచ్ అయింది. దాంట్లో మొత్తం ఉంటుందంట ఆల్ ఇన్ వన్ రైల్వే గురించి. సో మొత్తము స్వరల్ యాప్, ట్రైన్ స్టేటస్ కానీ, ఏ టికెట్ బుక్ చేసుకునేది, అలాగే తత్కాల్ టికెట్ కానీ మొత్తం ఉంటుందంట దాంట్లో ఆల్ ఇన్ వన్ లాగా. సో వెరీజ్ మెట్ అనే యాప్ ఎలా ఉంది మొత్తం ట్రైన్లో చూసుకునేది, అలా దాంతోపాటు టికెట్ బుక్ చేసుకునేది, స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ కానీ మొత్తం సీజన్ టికెట్ కూడా ఉంటుందంట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చెప్తాను కదా, తత్కాల్ టైమింగ్స్ 10-11 అలా ఓపెన్ అవుతుంది. అది ఆఫ్లైన్లోనే స్టేషన్లోనే దొరుకుతుంది, ఆన్లైన్లో కష్టం అన్నమాట. సో ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా నెక్స్ట్ ఆన్లైన్లో తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేయాలి మొత్తం చూపిస్తాను. స్టేషన్లో కూడా తత్కాల్ టికెట్, అలాగే నెక్స్ట్ ఎప్పుడైనా క్యాన్సిల్ టికెట్ కూడా వీడియో చేస్తాను, చూడండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇలాగే రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో చూస్తాను కదా, 60 days నుండి ఈ రోజు నుంచి 60 days వరకు టికెట్ బుక్ చేసుకోవచ్చు. సీట్లు ఉంటే మీరు 4 hours ముందర కూడా బుక్ చేసుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ ముందర. మెథడ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఇంతే. సో ఇదే వీడియో 2021లో ఇప్పటివరకు ఛానల్లో మోస్ట్ ఫేవరెట్ వీడియో అనమాట. సో అంత బాగా క్లిక్ అయింది. అప్పుడు అంటే చెప్పేవాడిని కాదు. సో ఇప్పుడు 4 years తర్వాత మళ్ళీ చేశాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను 2 ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నాను. సో ట్రైన్ టికెట్ ఎక్స్టెండ్ చేస్తున్నాను అనంతపూర్కి, ఆ వీడియో చూడండి. ట్రైన్ ఒకటి ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఒక ట్రైన్ కొన్ని క్యాన్సిల్ అయినాయి, ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు అనేది షూట్ చేస్తున్నాను అనమాట. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్. సో నెక్స్ట్ ఇలాంటి వీడియోలో కలుద్దాం.